హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం సుమారు 182 సంవత్సరాల క్రితం జమీందార్ కర్రి నారాయణ అప్పారావు గారిస్తే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మించబడింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇది దేదీప్యమానంగానే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కరోనా తర్వాత ఈ 2 సంవత్సరాలు కొంచెం కొద్దిగా గ్యాప్ ఇచ్చినప్పటికీ భక్తులు రాక తక్కువైనప్పటికీ ఈనాడు భక్తులు రాక చాలా ఎక్కువై రాత్రి కళ్యాణం జరిగింది. చాలా మహోత్సవంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తాం అయినా జరిగింది. ముఖ్యంగా ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వివాహం కాని వారికి వివాహాలు జరగడం, అలాగే సంతానం లేని వారికి సంతానం సంప్రాప్తి పడడం, అలాగే రుణబాధలు, అలాగే సర్పదోషాలు, అలాగే కేతు నాగ పూజలు కూడా ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టత. పూర్వం ఈ తాడేపురం చుట్టుపక్కల సుమారు ఒక 15-20 గ్రాముల నుంచి ఎడ్ల బండి మీద వచ్చి ఇక్కడ సచ్చి ఉత్సవం జరుపుకునేవారు. రాను రాను కూడా తాడేపురం గుడికే పరిమితమై మిగతా గ్రామాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడిలు వెళ్ళడం వల్ల కొంత తగ్గినప్పటికీ మరలా ఈనాటికి దీని యొక్క వైభవం పూర్తిగా సంతరించింది. రాత్రి కూడా ఈనాడు కూడా షష్ఠి కూడా వేలాది మంది భక్తులు వచ్చి దేదీప్యమానంగా జరుగుతుంది. మిగిలిన వారు కూడా ఈ తాడేపురం పట్టణ వాసులు కూడా వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని తరించవలసిందిగా నేను కోరుచున్నాను. జనులకు కష్టము తీర్చే కవచమిదేయని తలచగనే షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల వేడగనే శిష్ట జనులకు కష్టము తీర్చే కవచమిదేయని తలచగనే పార్వతి శివుల ముత్తుల తనయ దేవసేనాని శ్రీ కార్తికేయ చరణ కింకిణులు కళకళలాడగ పాద భక్తులను కావగరారా షష్ఠియందు ఆ
కావగరారా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యుని స్మరించు వారికి కుమారస్వామిని కొలిచే వారికి షష్ఠీ కవచము జపించు వారికి శరవణ భవుడే నిరతం రక్ష కరుణాజలనిధి కార్తికేయుడే జలమునందున సతతం రక్ష తేజోవలయుడు షణ్ముఖనాథుడు అగ్నియందున నిరతం రక్ష దేవసేనానై నింగిలో వెలిగే కార్తికేయుడే నింగిలో రక్ష మనోవేగమున చరించు స్వామి వాయువులో నామాకిల రక్ష పంచభూతముల ఎనిమిది దిక్కుల ఆనవగ్రహముల పగలు రేయిలు చాకిని ఢాకిని భూత ప్రేతముల ప్రభావమణచే శూలము రక్ష షణ్ముఖనాథుని శూలము వంటి మహిమాన్వితమౌ ఈ కవచమును శ్రద్ధా భక్తితో స్మరించు వారికి శ్రీ సుబ్రహ్మణ్యుడు శ్రీరామ రక్ష స్కందా నమః షణ్ముఖ నమః కార్తికేయ హర స్వామి నమః కుమార గురవే దేవా నమః శరవణ భవవో మురుగా నమః వల్లీ దేవసేనాని శరణం లోకనాథ జయ శ్రీ గురు శరణం 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 షణ్ముఖ శరణం 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 షణ్ముఖ శరణం వల్లీ దేవసేనాని శరణం లోకనాథ జయ శ్రీ గురు శరణం 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 షణ్ముఖ శరణం 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 జగమంత విరిసే ఆనందం కుమారస్వామి వైభోగం జగమంత విరిసే ఆనందం ఓ ఆషాఢ మాస సౌభాగ్యం ఈ ఆడి కృత్తికానందం తిరునాళ్ళు జరుగు వేళ మరి ఆ తేరు కదలు వేళ నేట తెప్పలెక్కి అల ఊరేగు స్వామి లీలా కనులార చూడరారే ఈ వేళ స్వామి లీలా కనులార చూడరారే ఈ వేళ స్వామి లీలా ఓ ఆషాఢ మాస సౌభాగ్యం ఈ ఆడి కృత్తికానందం సుమారు 182 సంవత్సరాల క్రితం జమీందార్ కర్రి నారాయణ అప్పారావు గారిస్తే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మించబడింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇది దేదీప్యమానంగానే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కరోనా తర్వాత ఈ 2 సంవత్సరాలు కొంచెం కొద్దిగా గ్యాప్ ఇచ్చినప్పటికీ భక్తులు రాక తక్కువైనప్పటికీ ఈనాడు భక్తులు రాక చాలా ఎక్కువై రాత్రి కళ్యాణం జరిగింది. చాలా మహోత్సవంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తాం అయినా జరిగింది. ముఖ్యంగా ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వివాహం కాని వారికి వివాహాలు జరగడం, అలాగే సంతానం లేని వారికి సంతానం సంప్రాప్తి పడడం, అలాగే రుణబాధలు, అలాగే సర్పదోషాలు, అలాగే కేతు నాగ పూజలు కూడా ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టత. పూర్వం
ఈ తాడేపురం చుట్టుపక్కల సుమారు ఒక 15-20 గ్రామాల నుంచి ఎడ్ల బండి మీద వచ్చి ఇక్కడ సచ్చి ఉత్సవం జరుపుకునేవారు. రాను రాను కూడా తాడేపురం గుడానికే పరిమితమై మిగతా గ్రామాల్లో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడిలు వెళ్ళడం వల్ల కొంత తగ్గినప్పటికీ మరలా ఈనాటికి దీని యొక్క వైభవం పూర్తిగా సంతరించింది. రాత్రి కూడా ఈనాడు కూడా షష్ఠి కూడా వేలాది మంది భక్తులు వచ్చి దేదీప్యమానంగా జరుగుతుంది. మిగిలిన వారు కూడా ఈ తాడేపురం పట్టణ వాసులు కూడా వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని తరించవలసిందిగా నేను కోరుచున్నాను. ఈరోజు స్థానిక పాతూరు 10వ వార్డులో ఉన్నటువంటి ఎంతో పురాతనమైనటువంటి ఆలయం అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఇక్కడ కర్రివారి కుటుంబం ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని షష్ఠి మహోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబ వారసులైనటువంటి శ్రీ పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కరి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో ఎవరి దగ్గర ఏ విధమైన చందాలు తీసుకోకుండా ఏ విధమైనటువంటి గుడి అభివృద్ధికి ఈ షష్ఠి మహోత్సవాలు ఏ కార్యక్రమం చేసినా కానీ ఆ కార్యక్రమాలని ఈయన దగ్గరుండి పర్యవేక్షించి సుమారు 10 రోజుల నుంచి ఈ ఏర్పాట్లతో నిమగ్నమై ఈ కార్యక్రమాలు చేశారు. ఈయనకి సహకరించినటువంటి స్థానిక పాతూరు పెద్దలకు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా తాడేపూడెం పట్టణ ప్రజలకి, మా పాతూరు ప్రజలందరికీ కూడా షష్ఠి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఎంతో పురాతనమైన ఆలయం, ఎంతో పవిత్రమైనటువంటి ఆలయం. ఇటువంటి షష్ఠి మహోత్సవాలు ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ఈ తాడేపూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అలాగే స్థానికంగా ఉన్న మా పాతూరు ప్రజలు కూడా ఉండాలని, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సీతారామయ్య గారికి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో ఇంకా ఆరోగ్యం ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పాతూరు పెద్దల సహకారంతో, మా అందరి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో షష్ఠి మహోత్సవాలు ఇంకా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.